ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. సరిగ్గా 76 సంవత్సరాల క్రితం 17 ఆగస్టు 1949 మనందరికీ తెలుసు. బాబా ఆయన తన విశ్వ కార్యం కోసం చేసినటువంటి పనులలో ముఖ్యంగా మౌనం తర్వాత ఆయన గడిపిన జీవితం అంటే బాబా ఒక సందేశం చెప్పారు మనకి. ఐ ఆమ్ ది లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ స్లేవ్ ఆఫ్ మై లవర్స్ లవ్ అన్నారు. నేను విశ్వానికి విభూని, విశ్వానికి ప్రభువును, అయినా నేను నా ప్రేమికుల ప్రేమకు దాసుణ్ణి అన్నారు. అలా ఆయన తన ప్రేమికుల కోసం నిజంగానే విశ్వ విభుడే అయినా కూడా ఒక సాధకుని పాత్ర వహించి, సాధకుడు ఎలా ఉండాలి అనే దానికి ఎప్పుడు ఏ గురువైనా కూడా శిష్యులకు ఏదైనా చెప్పితే ఆయన హాయిగా కూర్చొని శిష్యులతో చేయిస్తాడు, కానీ ఆయన చేయడు. కానీ బాబా మాత్రం ఈ యుగావతారుడు, అందరిలో అన్ని ఆత్మలకు ఆత్మ అయిన వాడు, అందరిలో ఉన్న తాను. అందుకే బాబా ప్రజా దర్శనాలు ఎప్పుడు జరిగినా కూడా వేదిక మీద కూర్చుంటే ముందుగా వెళ్ళి, దర్శనం ప్రారంభం అయ్యే ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో పాటుగా నేల మీద కూర్చొని వాళ్లకు ప్రణామం చేసి, మీ అందరిలో ఉన్న నాకు నేను ప్రణామం చేస్తున్నాను అని మళ్ళీ వచ్చి వేదిక మీద కూర్చొని దర్శనం ఇచ్చేవారు ఆయన. సో అలా ఆయన విశ్వానికి విభుడే అయినా కూడా ప్రేమికులకు దాసుడుగా ఈ అవతార కాలంలో ఆయన నిర్వహించినటువంటి నవజీవనం అనే ఘట్టం చాలా అంటే ఒక సాధకుని పాత్ర తీసుకొని ఆయన అలాగే నడిచారు. అందరితో పాటుగా కాలినడకన వెళ్ళారు. బెల్గాంలో అయితే బాబా బుట్ట నెత్తి మీద పెట్టుకొని కూరగాయలు కూడా మోసి తెచ్చారు. తన బెడ్డింగ్లు, తన ఇవి కూడా ఆయన మోసారు. సో అలా ఆయన ఆ నవజీవనం కోసం బాబా ఎప్పుడు కూడా దేనికి ఒక గ్యాప్ గాని, మధ్యలో సందేహం గాని, సందిగ్ధంగా లేకుండా ఎంత ఖచ్చితంగా, ఎంత స్పష్టంగా ప్రతి ఆదేశం ఉండేది అంటే వాళ్ళు ఇంకా తడుముకునే పని లేదు. అలా ఈ నవజీవనం కోసం బాబా 15, 16, 17 ఆగస్టు, ఈ 17 ఈ రోజున 17 ఆగస్టు గనక 17 రోజున కూడా 3వ రోజు సమావేశం మెహరాబాద్ లో 1949లో ఈ నవజీవనం గురించి జరిగింది. ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా బాబా అన్ని ఆదేశాలను పొందుపరిచి వ్రాతపూర్వకంగా అందరికీ చెప్పటం జరిగింది. అలా 17వ ఆగస్టు 1949 బాబా నవజీవనంలో వెళ్ళే వాళ్లకు ముఖ్యమైన కండిషన్ ఏమిటి అంటే, వాళ్లకు నాది అంటూ ఏది ఉండటానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో వాళ్ళ పేరు మీద వాళ్ళది అంటూ ఏ రకమైనటువంటి ఆస్తి పాస్తులు ఉండటానికి వీల్లేదు. దానికి అందరి ఆయనతో వెళ్ళే వాళ్ళకి అప్పటికి ఎంతమంది వెళ్ళదలుచుకున్నారు అనేది కూడా బాబా ఆ సమావేశంలోనే అందరి నుంచి వ్రాతపూర్వకంగా తీసుకొని తర్వాత ఫైనల్ సెలక్షన్ బాబానే చేశారు. ఎంతమంది ఆయనతో వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని బాబానే నిర్ణయించారు. 16 మంది పురుషులు, 4 స్త్రీలు. సో అలా ఆ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈరోజు 17th ఆగస్టు రోజున బాబా పేరు మీద ఉన్న ఆస్తులు కూడా అన్ని ఆయన వాటిని అమ్మటం కానీ, వేరే వాళ్ళ పేరు మీద దానికి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. 17వ ఆగస్టు నాడు ఈ ప్రస్తావన వచ్చింది. ఏమిటి? బాబాతో నవజీవనంలో వెళ్లకుండా మెహరాబాద్లో ఆయన మీదే ఆధారపడి అంతవరకు ఉంటున్న వాళ్ళ విషయం ఏమిటి అనేది. దానికోసమే ఈ ఆస్తులన్నీ అమ్మటం, ఆ వచ్చిన డబ్బును అందరి పేర్ల మీద పెట్టడం అనేటువంటి ప్రతిపాదన కోసం జరుగుతూ ఉంటే
ఈ 17th ఆగస్టు రోజున సరోష్ ఇరానీ ఆయన ముందుగా బాబాతో అన్నారు, బాబా ఎందుకు దీని గురించి అంతా ఆలోచించటం, నేను ఇక్కడ మీతో రాకుండా నవజీవనానికి ఇక్కడ ఉండిపోయే వాళ్ళందరి యొక్క బాధ్యత నేను వహిస్తాను, వాళ్ళకు కావలసిన అవసరాలన్నిటిని తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను అని సరోష్ బాబాకు చెప్పాడు. చూడండి, బాబా మరి విశ్వవిభుడు కదా, ఆయన నవ్వి దానికి సరోష్ చేసినటువంటి ఆ ప్రతిపాదనకు బాబా నవ్వి బాబా అన్నారు, ఆయనకి ఇట్లా చెప్తున్నారు బాబా, యు హ్యావ్ మిస్డ్ ద హోల్ పాయింట్ సరోష్, నీకు అసలు మొత్తం విషయం అంతా కూడా నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదు అని చెప్తూ, డోంట్ యు సీ దట్ ద expected sale proceeds of all my properties are earmarked for those not coming with me. అయితే ఇప్పుడు నేను ఈ ఆస్తులన్నీ అమ్మటానికి, ఒకటేమో నవజీవనంలో వెళ్ళేటప్పుడు నా పేరు మీద ఉండటానికి వీల్లేదు, అలాగే బెంగళూరులో 600 ఎకరాలు బైరామంగళాలో అది అమ్మేయటం జరిగింది, మాండ్లాలో అది అమ్మేయటం జరిగింది, మెహరాబాదు, మెహరాజాదు ఇవన్నీ. అయితే ఈ అమ్మగా వచ్చినటువంటి డబ్బంతా కూడా నాతోని రాకుండా మిగిలిన వాళ్ళకి, అది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదా అని చెప్తూ, ది క్వశ్చన్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ దోస్ హూ విల్ రిమైన్ విత్ మీ ఆఫ్టర్ 15th October ఈజ్ నైదర్ ప్రొవైడెడ్ ఫార్ నార్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఫార్. ఇక నాతో వచ్చేవాళ్ళు 16 మంది పురుషులు, 4 స్త్రీలు, మాకు మరుక్షణం ఏం జరుగుతుందో కూడా ఆశించటానికి వీల్లేదు. మరి నవజీవనం యొక్క స్లోగన్ అదే కదా, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్. హోప్ అనేది నవజీవనంలో ఉండకూడదు. హోప్ ఉంటే నవజీవనం కాదట, అది బంధనాలకు గురి అయినటువంటి పాత జీవితమే అవుతుంది. అందుకని నాతో వచ్చే వాళ్ళకి 16 అక్టోబర్ 1949 నుంచి ప్రారంభం అయ్యే నవజీవనంలో నాతో వచ్చే వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయవలసిన పని లేదు అని బాబా సరోష్ కు చెప్పి, ఐ అండ్ దోస్ కమింగ్ విత్ మీ ఆర్ టు సఫర్. ఎందుకు అంటే బాబా చెబుతున్నాడు, మేమందరూ బాధలు పడటానికే. దాంట్లో ఆ నవజీవనం గీతంలో ఉంది, బలా ఔర్ ముసీబత్ కో బుల్వా రహే హై. అది నవజీవనం యొక్క ఖుదా కే భరోసే సే హమ్ జా రహే హై. మేము పోయేది ఎట్లా, భగవంతుని యొక్క భారం, భగవంతుని మీదనే భారం వేసి నవజీవనానికి వెళ్తున్నాం, ఆపదలను మేము ఆహ్వానిస్తున్నాం, దానికోసం భయపడము అని బాబా చెప్తూ, మేము పోయేదే సఫర్, టు సఫర్ అంటే బాధలు పడటానికే. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, మాకు ఏ రకమైనటువంటి రక్షణ అవసరం లేదు. అండ్ వీ విల్ హ్యావ్ టు గో బెగ్గింగ్, మేము భిక్షాటన చేసి వచ్చిన దాన్నే తింటాం, రేపటి కోసం ఏమిటి అనే ఆలోచన ఉండదు, ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలనే ఆలోచన ఉండదు అనే విషయాన్ని బాబా మెహర్జీకి చెప్పారు. ఆ రోజున మెహర్జీ, నారిమన్ దాదా చాంజీ, సరోష్ ముగ్గురు వచ్చారు. అయితే బాబా వాళ్ళ ముగ్గురికి కూడా అవకాశం ఇచ్చారు. అవకాశం ప్రకారంగా నారిమన్ అప్పుడు, వెన్ బాబా అగ్రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ నాట్ టు హెజిటేట్ టు రీసేల్ ది ప్రాపర్టీస్, వాళ్ళకి అది కూడా ఇచ్చారు బాబా. నా దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి మళ్ళీ నేను వస్తానేమో, మళ్ళీ నేను అడుగుతానేమో, నా కోసమే అలా పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా మీకు అవసరం లేదు, మీరు దాన్ని మంచి రేట్ వస్తే అమ్ముకోవచ్చు అని కూడా బాబా వాళ్ళకు చెప్పటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా ఈ 3 ప్రాపర్టీస్ని తీసుకున్నారు, మెహరాబాద్, అప్పర్ మెహరాబాద్, లోయర్ మెహరాబాద్, మెహరాజాద్. మెహరాజాద్ను నారిమన్ తీసుకున్నాడు. అయితే నారిమన్ దానికి బదులు చెప్తూ బాబాతో అన్నారు, బాబా మేము అమ్మటానికి తీసుకున్నట్టయితే మేము దీంట్లో ఈ కొనుగోలు కోసం, ఈ ప్రాపర్టీస్ని కొనటం కోసం ముందుకు వచ్చే వాళ్ళమే కాదు. ఎందుకు అంటే
ఇది మీకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం కనుక, పవిత్రమైనటువంటి చోటు కనుక దీన్ని మేము అలాగే ఉంచటానికి దానికోసమే ముందుకొచ్చాము అని ఆ నారీమన్ దాదా చాంజీ చెప్పటం జరిగింది అని బాబా దానికి జవాబుగా బాబా అన్నారు, కాదు కాదు, ఈ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కనుక మీకే, ఇవి నావి కాదు, నాకే రకమైనటువంటి ఆ ఆబ్జెక్షన్ లేదు, మీరు దాన్ని ఉంచితే ఉంచుకోవచ్చు, అమ్మేస్తే అమ్మేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ మెహరాబాద్, మరి ఈ మెహరాబాద్ ప్రాపర్టీ అంతా కూడా బాబాకి ఎవరిచ్చారు? ఆది సీనియర్ వాళ్ళ తండ్రి కైఖుస్రు ఇరానీ, ఆది తల్లి గుల్మాయి బాబా అన్నాడు, నా ఆధ్యాత్మిక జనని, ఆధ్యాత్మికమైన తల్లి ఆమె గుల్మాయి అంటే బాబాకు అంత ఇష్టం. గుల్మాయి కూడా బాబా అంటే అంతటి ఇష్టం అన్నమాట. అందుకని భర్త మొదలో ఇష్టం లేకున్నా కూడా ఆ ప్రాపర్టీ బాబాకి ఇవ్వాలి అని ఫోర్స్ చేసింది గుల్మాయి. తర్వాత ఆయన కూడా ఆయన కలిగిన అనుభవం వల్ల ఆది సీనియర్ తండ్రి కైఖుస్రు ఇరానీ కూడా బాబాకు ఇవ్వటం జరిగింది, బాబాకు సమర్పించుకోవటం జరిగింది. బాబా దానికి 5,000 ఇస్తాను, నాకు ఇచ్చేయని కూడా అడగటం అయింది. దానికి ఆయన ఒప్పుకోలేదు అప్పుడు, కానీ తర్వాత ప్రేమగా ఆయన బాబాకు దాన్ని సమర్పించుకోవటం జరిగింది. అయితే ఈ 3 కూడా, ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆ నవజీవనానికి వెళ్లే ముందు బాబా అమ్మకానికి పెట్టినట్టయితే దాంట్లో మెహర్జీ లోయర్ మెహరాబాద్ అంటే రైల్వే లైన్ యువతలో ఉన్నటువంటి మెహరాబాద్ అంతా కూడా మెహర్జీ కొనుక్కున్నారు. సరోష్ ఇరానీ ఆయనేమో మెహరాబాద్ కొండ మీద రైల్వే లైన్ అవతల నుంచి ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ అంతా మెహరాబాద్ హిల్ సరోష్ తీసుకున్నారు. దాంట్లో బాబా సమాధి ఇవన్నీ కూడా ఉంటాయి. అది బాబా సమాధి మాత్రం అలాగే ఉంచాలి బాబా కోసం, అది మాత్రం బాబా ఒక్కటి, నా సమాధి మాత్రం అలాగే ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ తన శరీరాన్ని వదిలేసినా తెచ్చి ఆ సమాధిలో దాన్ని నిక్షిప్తం చేయాలి అనే అటువంటి విషయం బాబా ముందు నుంచే చెప్తూ వచ్చారు. ఇక నారీమన్ దాదా చాంజీ ఏమో మెహరాజాద్, ఆర్నవాజ్ నారీమన్ దాదా చాంజీ వాళ్ళు మెహరాజాద్ ప్రాపర్టీని కొనుక్కున్నారు. ఈ 3 కూడా వాళ్ళు వాటిని ఎంత పవిత్రంగా వాళ్ళ స్వంత అవసరాల కోసం కూడా వాడుకోలేదు. వాటిని బాబా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే వాటిని సంరక్షించి పెట్టారు. మళ్ళీ బాబా నవజీవనం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాబాకు వాటిని తిరిగి ఇచ్చేశారు వాళ్ళు. అది కానీ బాబా నవజీవనానికి వెళ్లే ముందు ఆయన పెట్టినటువంటి షరతు ప్రకారంగా మిగిలిన వాళ్ళందరికంటే ముందు తానే ముందుగా తన పేరు మీద ఉన్న వాటన్నిటినీ కూడా అమ్మటం గాని వేరే వాళ్ళకి ఇవ్వటం గాని చేయటం జరిగింది. అప్పుడు బాబా పురుషులు, బాబా దగ్గర ఉన్నటువంటి పురుష మండలి వాళ్ళందరికీ కూడా 3 రకాలైనటువంటి వాళ్ళు దేన్నైనా ఎంచుకోవచ్చు, వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు బాబా. ఎవరిని కూడా బలవంతంగా బాబా తన వెంట నవజీవనానికి రావాలి అని లేదు, అది వాళ్ళు ఇష్టపూర్వకంగా రాసి ఇచ్చారు. దాంట్లో కూడా కొంతమందిని బాబా బాల్నాథ్ వెళ్తానంటే బాబా వద్దన్నాడు. అట్లాగే పాద్రి ఏమో నేను రానన్నాడు. అది బాబాకు ఇదేంటి పాద్రి రానన్నాడు అన్నారు. వస్తానన్న బాల్నాథ్ను వద్దని చెప్పారు. అది బాబా ఫైనల్ సెలక్షన్ బాబానే చేశారు. అయితే వాళ్లకు బాబా ఇచ్చిన 3 ప్రత్యామ్నాయాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది, those who find themselves capable of fulfilling the conditions I have laid down and accept them will go with me. ఎవరు? ఎందుకంటే ఊరికేనే నేను వస్తానని చెప్పటం కాదు, బాబా దానికి కండిషన్స్ పెట్టారు. నవజీవనంలో వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే దానికి పెద్ద లిస్ట్ ఇచ్చారు బాబా. అవన్నీ చదివి దానికి వాళ్ళు అంగీకారం తెలిపినట్లయితేనే, అలా ఉండటానికి వాళ్ళు అంగీకరించినట్లయితేనే
వాళ్ళు బాబాతో వెళ్ళటానికి మాకు ఇష్టమే అని రాసి ఇవ్వాలి. అలా కాకుండా రెండవ ప్రత్యామ్నాయం బాబా ఏమి ఇచ్చారంటే, దోస్ హూ కెనాట్ అకాంపనీ, మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళు వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసి, ఏదో ఒక ఉద్యోగం కానీ బిజినెస్ కానీ ఏదైనా చేసి వాళ్ళ జీవితానికి కావలసినటువంటి ఆ ఉపాధిని వాళ్ళే ఎంచుకొని దాంట్లో వాళ్ళు జీవితాన్ని గడపవచ్చు. అలాగే అలా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు సంపాదించే అటువంటి ఆ ఆదాయం వాళ్లకు సరిపోగా మిగిలినట్టయితే దాన్ని మిగిలిన వాళ్ళ కోసం పంచి ఇవ్వాలి. షుడ్ గివ్ ద సేవింగ్స్ టు ది డిపెండెంట్ ఫ్యామిలీస్ అండ్ కంటిన్యూ టు క్యారీ అవుట్ ద ఆర్డర్స్ ఆల్రెడీ గివెన్ టు దెమ్. అది బాబా వాళ్ళకు అటువంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ వాళ్ళకు కూడా బాబా చెప్పారు. ఆ రకంగా వాళ్ళు నడుచుకోవాలి. ఎనీ ఆర్డర్స్ దట్ ఐ మే గివ్ దెమ్ లేటర్, వాళ్ళకు నేను తర్వాత అయినా ఏ రకమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను పాటిస్తూ గడపాలి. రెండవ ప్రత్యామ్నాయం. ఇక మూడవది, దోస్ హూ కెన్ నైదర్ గో విత్ మీ నార్ సపోర్ట్ అదర్స్. ఈ రెండవ ప్రత్యామ్నాయంలో ఉండే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించిన దాంట్లో మిగిలిన దాన్ని ఇతరులకు, మిగిలిన ఆ డిపెండెంట్స్ అక్కడ మెహరాబాద్ లో ఉండే వాళ్ళ కోసం ఖర్చు చేయాలి. అది కూడా చేయలేని వాళ్ళు, బాబాతో పోలేని వాళ్ళు, అలా ఏదో ఉద్యోగమో బిజినెస్ వచ్చేసి దాంట్లో వచ్చింది దాన్ని వాళ్లకు సరిపడా ఖర్చులకు తీసుకొని మిగిలిన దాన్ని ఇతరులకు పంచటం కూడా చెయ్యలేని వాళ్ళు మూడవ కేటగిరీలో బాబా చెప్పారు. దోస్ హూ కెన్ నైదర్ గో విత్ మీ నార్ సపోర్ట్ అదర్స్ అండ్ క్యారీ అవుట్ మై ఆర్డర్స్ విల్ హ్యావ్ టు గో దేర్ ఓన్ వే. ఇక వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళి వాళ్ళు ఎలా నడుచుకోదలుచుకుంటే అలా నడుచుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే బాబా ఇలా చేయటానికి ముందు గనీతోని ఒక ప్రార్థన కూడా చేయించారు ఆ రోజు 17 ఆగస్టు. ఏంటి? మే గాడ్ గివ్ గుడ్ బుద్ధి టు ది మండలి అండ్ ఫుల్ శుద్ధి టు బాబా. ఈ మండలి వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధి, అంటే ఈ దీంట్లో దేన్ని ఎంచుకోవాలి అనే దానికోసం వాళ్లకు మంచి సద్బుద్ధిని వాళ్లకు ప్రసాదించాలి అని బాబాకేమో ఇక ఎందుకు వీళ్ళందరిలో ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని తీసుకెళ్ళాలి, ఏం చేయాలనేది బాబాకు ఆ స్వేచ్ఛ బాబాకు ఎలాగో ఉంటుంది అని ఆ అర్థం వచ్చేలాగా బాబా ఆ ప్రార్థన చేయించారు. అలాగే బాబా స్త్రీలకు కూడా వెళ్ళి అక్కడ అప్పుడు మెహరాబాద్ కొండ పైన వాటర్ ట్యాంక్ దాంట్లో ఈస్ట్ రూమ్ లో మెహరా ఉండేది, ఆ రూమ్ లో వెళ్ళి కూర్చొని వాళ్ళకి స్త్రీల కోసం కూడా నాలుగు ఆల్టర్నేటివ్స్ చెప్పారు బాబా. మెహరాబాద్ లో ఉండదలుచుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, బంధువులు గాని, మిత్రులు గాని ఎవరైనా వాళ్లకు కావలసినటువంటి ఖర్చులను పంపిస్తూ భరించినట్టయితే అలాంటి వాళ్ళు మెహరాబాద్ లో ఉండిపోవచ్చు. అయితే ఇక పురుష మండలి వాళ్ళు మాత్రం కింద మెహరాబాద్ లో ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ స్త్రీలకు, కొండ మీద ఉండే స్త్రీలకు కింద పురుషులు అంతవరకు వాళ్లకు సహాయ సహకారాలు ఇస్తూ వచ్చారు. ఈ నవజీవనంలో పురుషులు అందరూ చాలా మంది వెళ్ళిపోతున్నారు కనుక కింద ఉండి స్త్రీలకు సహాయం చేయటానికి ఎవరు ఉండరు. ఆ చెయ్యకున్నా కూడా మేము ఇక్కడ ఉంటాము అనే వాళ్ళు అక్కడ ఉండవచ్చు. వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ ఖర్చులను వాళ్ళ బంధుమిత్రుల నుంచి ఎవరి దగ్గర నుంచి వాళ్లకు వచ్చే అటువంటి అవకాశం ఉందో అది చేయవచ్చు అన్నారు. అది మొదటిది. ఇంకా రెండవది, మీరు ఆ స్త్రీలు మెహరాబాద్ కొండ మీద ఉండేవాళ్ళు, ఎందుకంటే మొదటి నుంచి కూడా బాబా స్త్రీలను కొండపైన ఉంచారు, పురుషులందరూ కింద ఉండేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు మనం చూసినట్టయితే సమాధి పక్కన, బాబా సమాధి పక్కన అందరూ స్త్రీల సమాధులే ఉంటాయి. పురుషుల సమాధులన్నీ కూడా కింద లోయర్ మెహరాబాద్ లోనే ఉంటాయి, ఈరిష్ తో పాటుగా అందరివి కూడా. సో అందుకని
వాళ్ళు స్వయంగా ఏదైనా ఉద్యోగం చేసి వాళ్ళ జీవితాధారాన్ని వాళ్ళే సమకూర్చుకునే విధంగా వాళ్లకు ధైర్యం ఉంటే అలాగే చేయవచ్చు. అలా వాళ్ళు అలా చేసిన వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనలో మిగిలిన దాన్ని ఇతరులతో పంచుకోవాలి. మూడవది, మీరు అంటే పురుషులకు ఇచ్చినట్టుగానే ఆ రెండిట్లో కూడా బాబాతో వెళ్లకుండా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళకి మూడవ ప్రత్యామ్నాయం బాబా అన్నారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళ్ళిపోయి మీరు ఎక్కడంటే అక్కడ ఉండవచ్చు అన్నారు. ఇక వీళ్లకు నాలుగవ కండిషన్ కూడా ఇచ్చారు స్త్రీలకు. అదేమిటి? యూ కెన్ లీవ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ డూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సే. ఇది పురుషులకు ఇవ్వలేదు బాబా, స్త్రీలకు మాత్రము ఏమిచ్చారంటే మీరు నిర్ణయం కూడా నా పైనే వదిలివేయవచ్చు. నేను మీకోసం ఏది నిర్ణయిస్తే దాన్నే మేము ఆచరిస్తాము అనే అటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు చెప్పవచ్చు. యాక్సెప్టింగ్ విత్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ డెసిషన్ ఐ మేక్ ఫర్ యూ. అంటే మీకు మీరుగా నిర్ణయం తీసుకునే అవసరం లేకుండా నేను ఏ నిర్ణయం చేస్తానో ఆ నిర్ణయం ప్రకారంగా చేసే అది కూడా బాబాకు వదిలేసే అటువంటి అవకాశం స్త్రీలకు బాబా ఇచ్చారు. అయితే ఈ అవకాశం ఇచ్చిన దాని మీదట స్త్రీలందరూ కూడా వాళ్ళ గురించిన నిర్ణయం బాబానే తీసుకోవాలి అని స్త్రీలందరూ కూడా, వాళ్ళెవరు కూడా బాబా ఇది మేము నిర్ణయించుకుంటున్నాం అనలేదు. బాబా మా గురించి మీరు ఏది నిర్ణయిస్తే మేము అలాగే. will have to affirm sole responsibility before God in my presence for his or her respective decision, whether arrived at directly or through me. వాళ్ళు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అది భగవంతుని ముందర వాళ్ళు ఆ బాధ్యతను వహించాలి అని ఆ కండిషన్ బాబా చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా బాబాకే వదిలేశారు. బాబా మీరు ఏది నిర్ణయిస్తే మేము ఆ రకంగానే మేము నడుచుకుంటాము. మీతో రమ్మంటే వస్తాము, ఇక్కడ ఉండిపోమంటే పోతాము, లేదు ఎక్కడికైనా వెళ్ళిపోమని మీరే చెప్తే అలాగే వెళ్ళిపోతాం అని స్త్రీలు అందరూ కూడా, అంటే స్త్రీలందరి కోసం బాబానే అలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అవకాశం బాబా ఇచ్చినందువల్ల బాబా వాళ్ళ గురించిన నిర్ణయం స్వయంగా బాబానే తీసుకున్నారు. అలాగే కైకోబాద్ ఫ్యామిలీ బాబాను ముందుగా అడుగుమన్నారు. దట్ దే బిలాంగ్ టు మీ అండ్ వుడ్ డూ వాట్ ఐ మై సెల్ఫ్ టెల్ దెమ్. మొట్టమొదటిసారిగా కైకోబాద్ ఫ్యామిలీ, కొండ మీద బాబా సమాధి వెనకాల ఉన్న ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. బాబా దాంట్లో ఏకాంతవాసం కూడా చేశారు. దాంట్లో ఉండే కైకోబాదు కుటుంబ సభ్యులందరూ కూడా బాబాకే వదిలేశారు. బాబా మీరు ఎలా చెప్తే అలా మేం చేస్తాము అన్నారు. మొట్టమొదటి ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు అలాగే అన్నారు. అట్లాగే బైదుల్స్ ఫ్యామిలీ, బైదుల్ కుటుంబం కూడా అక్కడే మెహరాబాద్ లో ఉంటున్నారు. బైదుల్ని అడగాల నేను అంటే దే వెంట్ సో ఫార్ యాజ్ టు సే దట్ బైదుల్ హ్యాడ్ నో కన్సర్న్ with their future and that they would fully accept my decision. అలాగే బైదుల్ కుటుంబం వాళ్ళని బాబా అడిగారట, మీరు బైదుల్ని అడుగుమంటారా, మీరు ఏం చెయ్యాలో బైదుల్ను నిర్ణయించమంటారా అంటే వాళ్ళన్నారు, లేదు బాబా బైదుల్కి ఏమీ సంబంధం లేదు, మీరు ఎలా చెప్తే మేము అలాగే ఉంటాము అన్నారు. అలా స్త్రీలందరూ కూడా బాబాకే అన్ని వదిలేసి బాబా మీరు ఏది నిర్ణయిస్తే మేము అలాగే చేస్తాము అని ఆ స్త్రీలందరూ కూడా బాబా నిర్ణయానికి కట్టుబడి ఆయనకే చెప్పటం జరిగింది. ఇది ఇలా ఉంటే మరి బాబా ఆ నవజీవనంలో ఇంతటి గంభీరమైన పరిస్థితుల్లో కూడా బాబా మరి సర్వజ్ఞుడు, ఆయన కరుణామయుడు,
సర్వం తెలిసిన వాడు కదా. అందుకని ఆ సందర్భంగా జరిగిన ఒక 2 సంఘటనలు చెప్పుకుందాము. ఇది 17 ఆగస్టు 1949లో జరిగితే 16 ఆగస్టు 1949వ రోజు బాబా మెహరాబాద్ లోనే ఉన్నారు. రోజు పొద్దున్నే వచ్చేవారు బాబా 7 గంటలకే మెహరాబాద్ నుంచి వచ్చి ఈ సమావేశాలు ప్రతిరోజు రాయించవలసినవి రాయించటం, నిర్ణయాలు తీసుకోవలసినవి తీసుకోవటం, ఇదంతా జరుగుతూ ఉంటే బాబా అప్పుడు చెప్పారు, నేను నవజీవనం గురించినటువంటి విషయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను కాబట్టి నేను ఎవ్వరికి దర్శనం ఇవ్వటం లేదు అన్నారు. బాబా ఎవరికి దర్శనం ఇవ్వను అనే విషయం అందరికీ తెలియజేయబడింది, ఎవరు రావద్దన్నారు. అయితే 16 ఆగస్టున ఈ బాబాతో నవజీవనంలో వెళ్ళిన వాళ్ళలో బాబా దాస్ అని ఉన్నాడు. బాబా దాస్ అనే ఆయన కాలినడకన మెహరాబాద్కు రావటం జరిగింది. ఆయనకు చాలా అనుభవాలు ఉన్నాయి. బాబా నామ వ్యాప్తికి చాలా కృషి చేశాడు ఆయన. ఆయన ఇంతకు ముందు చెప్పుకున్నాం కూడా, ఆయన ప్రతి ఊరికి వెళ్ళి ఎక్కడో ఒక చోట ఆయనకు ఇష్టమైన చోట కూర్చొని సంకీర్తన ప్రారంభం చేసేవాడు. వచ్చేవారు, లేదు దూరం నుంచే వినేవాళ్ళు వింటూ ఉండేవాళ్ళు. ఒక రోజు ఒక ఊళ్ళో ఓ ఇంటి ముందు కూర్చొని కీర్తన ప్రారంభం చేశాడు. అది ఆ ఊరు పటేల్, ఆ ఊరికి సర్పంచ్ లాంటి పెద్ద మనిషి ఇల్లు. ఈయనకు తెలియదు, సంకీర్తన ప్రారంభం చేసి పాడుతూ ఉన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు, ఆ సర్పంచ్, ఆ పెద్ద ఆయన చిన్న బాబు చనిపోయాడు. అది ఈయనకు తెలియదు. ఇంట్లో వాళ్ళందరూ ఆ దుఃఖంలో ఉన్నారు. ఈయనేమో ఇంటి ముందు కూర్చొని సంకీర్తన ప్రారంభం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ చనిపోయిన బాబుని తెచ్చి ఈయన ఒళ్ళో పడుకోబెట్టారు. ఈయన సంకీర్తన చేస్తున్నాడు కదా, పడుకోబెట్టి సంకీర్తన చేస్తున్నవాడు చెయ్యి, ఈ మా బాబుని బ్రతికించు అన్నారు. ఇంకా అప్పుడు ఆయనకి సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, బాబా ఇది నాకే కాదు మీకు కూడా పరీక్ష అన్నాడు. అని నా ఆయుష్ ఇచ్చినా పర్వాలేదు, ఈయన ఎట్లయినా బతికించాలి బాబా అని లోపల మనసులో ఆలోచన వచ్చింది. బట్ బాబా మీద అనన్యమైనటువంటి ఆ విశ్వాసంతో ఆయన సంకీర్తన అలా చేస్తూనే పోయాడు, బాబు నోళ్ళలోనే ఉంచుకొని. కొంతసేపటి తర్వాత ఆ బాబు కళ్ళు తెరిచి లేచాడు. ఇంకా చూడండి ఆ ఊరంతా మరి అప్పుడు ఎలా ఉంటుంది సీన్. ఆయన తర్వాత ఆ విషయాన్ని బాబాకు తెలియజేస్తే, ఇట్లా నీకున్న ఆయుష్ని ఎంతమందికి పంచిపెట్టదలుచుకున్నావు, ఎంతమందికి సరిపోతుంది అన్నాడు. ఇటువంటి విషయాలు మళ్ళీ ఎప్పుడు చేయకు అని బాబా అతనికి హెచ్చరిక చేయటం కూడా జరిగింది. ఆయన బాబా దాసు రాట్, మనకు అమీర్పూర్ ప్రాంతంలో రాట్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ రాట్ లో గయా ప్రసాద్ ఖరే అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. అరవిందో యోగి దగ్గరికి పాండిచేరికి వెళ్ళాలి అని ఆయన సిద్ధం అవుతూ ఉంటే, అప్పుడు ఈ బాబాదాసు వెళ్ళి ఆయనకు బాబా గురించి చెప్పి, బాబా ఈ యుగావతారుడు, సాక్షాత్తు రాముడు కృష్ణుడు ఇంతకు ముందు వచ్చింది ఆయనే, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడు అని చెప్పిన తర్వాత ఆయనకి, ఓహో అయితే అరవింద యోగి ఎందుకు, నేను మెహర్ బాబా దగ్గరికే వస్తాను దర్శనానికి అన్నాడు. అంటే బాబాదాస్ అన్నాడు, కానీ బాబా ఇప్పుడు దర్శనం ఇవ్వటం లేదు అన్నాడు. అదేంటి, ఒక పక్కనేమో బాబా గురించి చెప్తావు, ఇంకో పక్కనేమో దర్శనమే ఇవ్వటం లేదంటావు, ఇది ఎట్లా, నువ్వు అలా చేస్తే దర్శనం ఇవ్వని వ్యక్తి గురించి వచ్చి నాకెందుకు చెప్పావు అని. ఎందుకంటే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని ఆయనకు కలిగినటువంటి ఆ ఆలోచనకి ఆయన అలా అడిగాడు. అడిగిన తర్వాత ఆయన అన్నాడు, ఓహో అయితే నీకు ఇమీడియట్ గా ఇప్పుడే బాబా దర్శనం కావాలా అన్నాడు. అవును, నువ్వు బాబా దర్శనం ఇవ్వకపోతే నేను అరవిందో యోగి దగ్గరికి పోవాలని అనుకున్నాను, కానీ అక్కడి నుంచి కూడా సమాచారం వచ్చింది ఆయన కూడా ఇప్పుడు దర్శనం ఇవ్వటం లేదు అని. ఇక అప్పుడు ఆయన బాబా దాస్తో అంటాడు, ఇదేంటి నువ్వు నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చావు, బాబా గురించి ఏమో చెప్పావు, నాకు ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఉంది, మరి ఎలాగా అంటే, సరే అయితే నాతో రా అని బాబాదాస్ అతన్ని తీసుకొని, బాబా ఆదేశం మరి దర్శనం ఇవ్వటం లేదు అనే ఆదేశం తెలిసి కూడా బాబాదాస్ ఆయన్ని తీసుకొని వెళ్ళాడు మెహరాబాద్కి. వెళ్ళిన తర్వాత బాబాకు తెలియజేస్తే బాబా పర్మిషన్ ఇచ్చాడు.
ఒక్క క్షణం మాత్రం నా ముందర నిలబడి వెళ్ళవచ్చు అని గయా ప్రసాద్ ఖరే ఆయనకి ఆ బాబాదాసు తీసుకొచ్చి ఆ బాబా దగ్గరికి పంపిస్తే బాబా మెహరాబాద్ లో మండలి హాల్లో ఉన్న గదిలో ఆ ఈయనకి ఒక్క క్షణము, ఎందుకు ఆ మండలి హాల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, పక్కనే ఉండే గదిలో బాబా ఏకాంతంగా కూర్చునేవారు. అక్కడికి ఈయనకు గయా ప్రసాద్ ఖరేకి ఒక్క క్షణం దర్శనం చేసుకోవటానికి బాబా అనుమతించారు. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళారు. ఇక ఎప్పుడైతే బాబాను దర్శించుకున్నాడో ఆయన అంతా మర్చిపోయాడు. అలాగే నిలబడి ఉన్నాడు. బాబా గుర్తు చేశాడు. 30 సెకండ్లు అయినాయి. 30 సెకండ్ల తర్వాత బాబా గుర్తు చేశాడు. నేను ఒక్క క్షణం అని చెప్పాను, అయిపోయింది, వెళ్ళిపో అన్నాడు. అయితే వెళ్ళిపోమని చెప్పగానే అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందట, ఆయన ఏమీ చెప్పే పరిస్థితిలో లేడు. ఆఫ్టర్ సీయింగ్ బాబా, ఇక ఎప్పుడైతే బాబా ఆదేశం కనుక వెంటనే బయటకు వచ్చేసాడు. ఆ పక్కనే మెహరాబాద్ పక్కన మనకు దుని పక్కనే రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ పక్కనే కూర్చొని ఇంకా ఏడుస్తూ కూర్చున్నాడట. ఐ లే డౌన్ బై ది సైడ్ ఆఫ్ ద రోడ్ అండ్ స్టార్టెడ్ వీపింగ్. ఆ పక్కనే కూర్చొని ఏడవటం మొదలు పెట్టాట. అంటే బాబా దర్శనం వల్ల ఆయనకు జరిగినటువంటి ఆ అనుభూతి ఎలాంటిది అంటే ఇక అది ఆ వర్ణనాతీతమైనటువంటి స్థితి. ఎందుకు ఈయనకి ఇలా చేశారు అంటే, బాబా నవజీవనంలో మనకు తెలుసు బెల్గాం మొట్టమొదటి శిక్షణా శిబిరం అయింది. అక్కడి నుంచి బాబా బనారస్ వెళ్ళారు. బనారస్ కు ముందుగానే ఈ బాబా దాస్ని తర్వాత సదాశివ్ పటేల్ ను పంపించారు అక్కడ ఏర్పాట్లు చేయమని. ఆ ఏర్పాట్ల కోసం వీళ్ళు అక్కడ ఎవరూ తెలియదు. అంటే ఈ బాబాదాస్ అంతా తిరిగాడు కదా, నీకు అందరు తెలుసుంటారు, నువ్వు వెళ్ళి చేయమన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఉన్నాడు కానీ ఎవరూ తెలియదు, ఏం చేయాలి, ఎవరిని అడగాలి అనే పరిస్థితిలో ఉంటే రాత్రి పడుకున్నాడు. పొద్దున్నే లేచేసరికి కంట్లో నొప్పి వచ్చింది. కళ్ళు బాగా నొప్పి వచ్చి గరగర అంటూ ఉంటే అప్పుడు ఒక కంటి డాక్టర్ను వెతుక్కొని వెళ్ళాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ను పరీక్షించుకున్న తర్వాత ఆ డాక్టర్ మందు అది వేసి డ్రాప్స్ వేసిన తర్వాత ఆయన అడిగాడు, మీది ఇదే ఊరా అన్నాడు. కాదు కాదు, మాది రాట్ అన్నాడు. రాటా? అయితే నీకు రాట్లో గయా ప్రసాద్ ఖరే తెలుసా అన్నాడు. అంటే అయ్యో ఆయన మా నాన్నగారే అన్నాడు. ఆయన కొడుకే డాక్టర్. ఆయన సిద్ధేశ్వర్ నాథ్ అని నాథ్ డాక్టర్. ఆ ఇద్దరు కలిసి చేశారు. అది చాలా పెద్ద కథ. వాళ్ళిద్దరు బాబాకు నతి ఇమ్లి అని పెద్ద బంగ్లా ఏర్పాటు చేశారు. వాళ్ళ ఇంట్లో భిక్ష ఇచ్చే అవకాశం, బాబాకు ఆ బంగ్లాలో ఉన్నప్పుడు వెళ్ళి వంట చేసి పెట్టే అటువంటి అవకాశం, భోజనాలు పెట్టే అవకాశం ఈ గయా ప్రసాద్ ఖరేకు దొరికింది. అందుకేనేమో బాబా దర్శనం లేదన్న ఆ 16 ఆగస్ట్ 1949 రోజు దర్శనం ఇవ్వటం జరిగింది. ఆ దర్శనం చేసుకున్న ఆయన బాబాకు బనారస్ లో అన్ని ఏర్పాటు చేయటమే కాకుండా డాక్టర్ నాథ్ ఇంట్లో 24 నవంబర్ 25 నవంబర్ 2 రోజులు వరుసగా, ఒక రోజు ఆయన ఒక రోజు ఈయన, ఇద్దరు బాబాకు భిక్ష కూడా ఇవ్వటం జరిగింది. అందుకని బాబాకు తెలుసు కదా, సర్వజ్ఞుడు కదా, అలా ఆయన కార్యంలో నవజీవనంలో కూడా ఆయనకు వాళ్ళు సహకరించబోతున్నారు అని కాబోలు ఆయన 16 ఆగస్టు 49 ఆ మీటింగులు జరిగే రోజున ఎవరికి దర్శనం లేదన్నా కూడా దర్శనం ఇవ్వటం జరిగింది. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అంకుల్. 1949 ఆగస్టు 16, 17 తేదీల్లో జరిగిన విషయాలు మాకు చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా అంకుల్. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మళ్ళీ ముందుగా డిఆర్కే శ్రీను గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాలి గారు రెడీగా ఉన్నారు. శ్రీను గారు జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి